అయ్యప్పమాల ధరించిన కాంచన్బాగ్ ఎస్ఐ కృష్ణకాంత్కు ఇచ్చిన మెమోను ఉపసంహరించుకోవాలని భారీగా సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయానికి చేరుకున్న అయ్యప్ప భక్తులు విధి నిర్వహణల సమయంలో అయ్యప్పమాల ధరించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ అదనపు డీసీపీ శ్రీకాంత్ మెమో జారీ చేశారు. అయ్యప్పమాల వేసుకుంటే సెలవులు తీసుకోవాలని తెలుపుతూ మెమో జారీ చేసిన డీసీపీ శ్రీకాంత్ ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అయ్యప్ప స్వామిలు, హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మతాచరణకు సంబంధించిన అంశాల్లో పోలీస్ శాఖ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఇతర పండుగలు, ఇతర మతాల సందర్భాల్లో పోలీసులు వ్యవహరించే తీరు, అదే సమయంలో ఈ చర్య తీసుకోవడం ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఈ విషయంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పారదర్శక వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇతర మతాల పండుగలకు గిఫ్ట్లు ఇస్తూ మరో మతం వారికి ఉపవాసాలు, భోజనాలు పెడుతున్న పోలీస్ తీరు ఇలా అంటూ ప్రశ్నించారు. డీసీపీ రావాలి, నువ్వు ఇయ్యలే కదా, మీరు ఇచ్చిరా, ఎవరు ఇయ్యలే కదా, మేము ఎవరు ఇచ్చారు, డీసీపీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరు అబద్ధమైన చెప్పాలి, మా అయ్యప్ప తప్పు కదా. మీరు ఏది చూసుకోబోయారు పైకి, మీరు పైకి చూసుకోబోయారు, పైకి చూసుకోబోయారు. మాకు అక్కడ ఎవరు లేకపోతే మేము ఎవరికి ఇవ్వాలి, మేము ఎవరికి ఇవ్వాలి, మీరు టేబుల్కి వెళ్దాం. రెస్పెక్ట్ ఉండాలి మాకు కూడా. ఎడ్యుకేషన్ అయితే ఒక కన్సల్ట్ ఆఫీసర్ అయితే ఉండాలి కదా, రెస్పెక్ట్ లేదా? మేము శాంతియుతంగా ఇచ్చి వెళ్ళిపోతాం. మేము 5 మంది చెప్పినాం కదా, 5 మంది వస్తే అంత అలా పెడితే 5 మంది ఎవరికి వస్తే డీజీపీ నాకు నువ్వేం చేస్తావు? అలా లేకపోతే దున్నపోతులు బర్రెక్ చేసి బోర్డేసి ఇస్తాం. అట్లిస్తేనే బెస్ట్. బోర్డేసి లేరు కాబట్టి దాన్ని బోర్డేసి ఇచ్చేస్తే అయిపోతుంది. అవును వస్తారు. ఈరోజు సైదాబాద్లో ఉన్న సౌత్ ఈస్ట్ జోన్ పరిధిలో మరి అయ్యప్ప స్వాములందరూ పెద్ద ఎత్తున మరి ఇక్కడ ఇచ్చేసి నిరసన ప్రకటిస్తున్నారు. ఎందుకంటే మొన్న ఏదైతే హోంశాఖ నుంచి, డీసీపీ ఆఫీస్ నుంచి ఒక మెమో ఇష్యూ చేసినారు కాంచన్బాగ్ ఎస్ఐ గారికి. ఏమనంటే అయ్యప్ప దీక్ష వేసుకుంటే డ్యూటీకి రావద్దట, 40 రోజులు సెలవు పెట్టుకోవాలట, యూనిఫామ్లో గడ్డం పెంచొద్దంట, యూనిఫామ్లో గోర్లు పెంచొద్దంట. అరే ఇది దీక్ష, 40 రోజుల దీక్ష. ఆ పూజలో వారు యూనిఫామ్ వేసుకుంటారు, కండువ వేసుకుంటారు, యూనిఫామ్ మీదనే ఉంటారు. రోజు నిత్యం మీరు చెప్పినట్టుగా పొద్దున్నే సాయంత్రం డ్యూటీ చేస్తారు. అంటే అట్లా కాదట, 40 రోజులు మరి లీవ్లో వెళ్ళిపోవాలట. మరి అన్య మతస్థులు మరి శుక్రవారం 5 రోజులు నమాజ్ పోతారు. మరి అట్లాగే రంజాన్ రోజుల్లో మరి రోజు 30 రోజులు పొద్దున సాయంత్రం నమాజ్ చేస్తారు యూనిఫామ్ మీద. వాళ్ళకి రూల్ వర్తిస్తుందా? ఒకటే అడుగుతున్నాం ఇక సిపి గారికి, అట్లనే హోంశాఖకి మీరు పెడితే అదేవిధంగా సెక్యులర్ ప్రభుత్వం అనేది అంటుందో అందరికి అదే వర్తిస్తుంది. ఒక అయ్యప్ప హిందూ మతానికే ఎందుకు మీరు ఈ జీవో ఇచ్చారు? మరి అట్లాగే మరి రంజాన్ టైంలో ఎందుకు ఇవ్వలేదు, ఇంకే సమయంలో మీరు ఎందుకు ఇవ్వలేదు? అంటే అయ్యప్పల దీక్ష టైంలో హిందువుల పండుగల టైంలోనే యాక్షన్ తీసుకోవడము, సౌండ్ తక్కువ చేయమనడము, మరి రోజు నిత్యం 5 సార్లు పెద్ద పెద్ద పుంగిలు పెట్టుకొని ఇష్టారాజ్యంగా ఒక్కొక్క మస్జిద్ పైన 10 పుంగిలు పెట్టుకుంటే అక్కడ రూల్ వర్తిస్తుందా? ఒక గుడిపై రెండు స్పీకర్లు పెట్టుకుంటే రూల్ వర్తిస్తుందా? అంటే మీరు ఏ విధంగా హిందువులని అనగదేయాలని అనుకుంటున్నారా, లేదా హిందూ మతాన్ని కించపరిచే విధంగా మీరు మాట్లాడుతున్నారు? కాబట్టి ఇది తగదు. హోంశాఖకి మీరు అట్లాగే ఈ ప్రభుత్వం, సెక్యులర్ ప్రభుత్వం ఏదైతే అంటున్నారో, ఏదైతే జీవో అయ్యప్పల పైన మీరు ఏదైతే హోంశాఖ నుంచి వచ్చిందో ఆ జీవో వెనుక తీసుకోవాలి. లేకపోతే ఈరోజు ఇక్కడ సైదాబాద్లో ఈ దీక్ష స్టార్ట్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా అయ్యప్పలు
మొత్తము దీక్షలో కూర్చొని అన్ని పోలీస్ శాఖలలో మరి దిగ్బంధం చేస్తే బాగుంటుందా అని అడుగుతున్నాను. కాబట్టి దయచేసి ఇప్పుడు ఇచ్చిన జీవో వెనక తీసుకోండి, అయ్యప్పలని యూనిఫామ్లో పూజ చేసుకోనియండి. మరి మీరు రంజాన్ టైంలో మరి షేర్వానీలు వేసుకొని ఒక హాల్ బుక్ చేసి మళ్ళీ దాంట్లో మరి ఇఫ్తార్ ఇచ్చుకుంటూ ఒక్కొక్కరు ఖజూర పండు తినిపించుకుంటూ పోతున్నారే. మళ్ళీ మీరు ఏ రోజైనా ఒక అయ్యప్ప పూజకు వచ్చిరా, ఏ రోజైనా ఒక దీక్షలో వచ్చి పార్టిసిపేట్ చేసిరా, ఒక శివరాత్రికి వచ్చిరా? ఇవన్నీ మీరు చేయరు. మేము పిలువము, మేము పిలిస్తే కూడా మీరు యూనిఫామ్లో వస్తారు. మీరు ఒక పట్టు వస్త్రంలో మీరు వచ్చి ఏ రోజైనా చేసిరా? చేయలే. కానీ ఇఫ్తార్ విధులకి షేర్వాన్లు వేసుకొని పోతారే, అది మీకు వ్యత్యాసం మీరు చూపిస్తున్నారు. హిందువులని మా అన్య మతస్థుల వ్యత్యాసం చూపిస్తున్నారు. కాబట్టి ఇది తగదు. కాబట్టి వెంటనే జీవో వాపసు తీసుకున్నాక మేము ఈ నిరసన రాష్ట్ర వ్యాప్తంగా మరి మొదలు పెడతామని తెలియజేస్తున్నాను. ధన్యవాద్. భారత్ మాతాకి జై. ఓం స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే స్వామియే. గత 2 సంవత్సరాల క్రితం మనోభావాలు హిందువుల దేవుళ్ళని మనోభావాలు దెబ్బతీయడానికి బైరి నరేష్ అనేది అనుచిత వ్యాఖ్యలు చేశారు. కావున గత సంవత్సరము స్కూల్ పిల్లలకు స్కూల్ యజమానులు వచ్చి కొన్ని క్రిస్టియన్ స్కూల్ లాగా ఉండి వాళ్ళు మన హిందువులని బొట్టు పెట్టుకోకుండా పిల్లలని మాల వేయకుండా మాల వేస్తే మీకు ఇక్కడ అకామిడేషన్ లేదని అప్పుడే బైకాట్ చేసిన పిల్లలని ఉన్నారు. మళ్ళీ లాస్ట్ ఇయర్ వచ్చేసి మేడ్చల్లో అయ్యప్ప స్వామి పూజ అవుతుంటే డీజేలు పెట్టద్దు, సౌండ్ పెట్టద్దు అని ఒక ఏసీపీ వచ్చి షూతో వచ్చి హిందూ మనోభావాలు అయ్యప్ప పూజల మనోభావాలు దెబ్బతీయడానికి గవర్నమెంట్ ఆఫీసర్లు ఇలా పొందుతున్నారు. మొన్నటి చూస్తే కంచన్బాగ్ బిఎస్లో ఒక ఎస్ఐకి మెమో ఇచ్చి ఇవ్వడము జరిగింది. 40 రోజులు దీక్ష చేసి మీరు పక్క జరిగిపోవాలి, డ్యూటీకి నమాజ్కి పోతే 1 గంట సేపు బ్రేక్ ఇస్తారు. వాళ్ళకు సాయంకాలం మేము 5 గంటలకి పంపిస్తారు. వాళ్ళకు అనేది రాజ్యాంగంలో అందరికీ ఒకటే చట్టం ఉంది. హిందువులకు, ముస్లింలకు, క్రిస్టియన్లకు, సిక్కి అందరికీ ఒకటే చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారంగా అందరు రూల్ ఉండాలి. రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా ఒకటే చట్టమే కాదు, ముస్లిం చట్టంకే ముందు పోతుండే. ఆయన ముస్లింకి సపోర్ట్ ఇవ్వడమే ముందు పోతుండే. రేవంత్ రెడ్డి అయినా గత ప్రభుత్వం కేసీఆర్ అయినా అలానే చేసిండు. కావున ఇప్పుడు వచ్చేసి రేవంత్ రెడ్డి అన్ని సీట్లు కింద పెట్టుకొని హోంమంత్రి, హోంశాఖ, విద్యాశాఖ అన్నీ పెట్టుకొని ఆయన ముస్లింకి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మీరు ఇవన్నీ అనుచిత వ్యాఖ్యలు హిందువులకు ఒక సపోర్టు, ముస్లింకి ఒక సపోర్ట్ ఇవ్వద్దని కోరుతున్నాను. అందరికీ సమానమైన సపోర్ట్ ఇవ్వాలి. ముస్లిమ్స్కి అయినా రాజ్యాంగం ఎలా ఉందో అలానే నడుచుకుంటూ వెళ్ళాలని కోరుతున్నాను. స్వామి